నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నెన్నో దందాలు చూసాము, ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు మరొక దందా, ఒక నేత, వైసీపీ నేత, పేరు మోసిన నేత విడుదల రజనీ గారు చేసిన దందా కూడా అంటే ఒక రుబాబుగా ఖచ్చితంగా ఇన్ని డబ్బులు కావాలని చెప్పేసి తన మీద రుబాబు చేశారని చెప్పేసి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో తన పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, విడుదల రజనీ గారు ఎంత మొత్తాన్ని తను కోరారు ఏంటి అనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే అసలు గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది నేతలు ఎన్ని అక్రమాలకు ఎన్ని అవినీతులకు పాల్పడ్డారో మనం రోజుకొక ఒక స్టోరీ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కొత్త స్టోరీ ఏంటంటే విడుదల రజనీ గారి దందా ఏదైతే ఉందో, అంటే వ్యాపారస్తులు మీరు ఎమ్మెల్యేలకు ఇంత ఇవ్వాలి కదా, అంత ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళని పిలిపించుకొని మరి ఇంత మొత్తం అని చెప్పేసి కూడా తను రుబాబుగా అంటే ఒక లాంటి మాటలు కూడా కాకుండా ఖచ్చితంగా మీరు పే చేయాల్సిందే అని చెప్పేసి తను మాట్లాడడం జరిగిందంటే ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి వీళ్ళు అసలు దేన్ని వదిలేయలేదంటారా? ఇంత అక్కడ ఆంధ్రాలో ఏది కూడా ఇది వదిలింది లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే రోజు ఒక బాధితుడు బయటకు వచ్చేసి మాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తుంటే దీన్ని అసలు ఎలా చూడాలి అసలు వాళ్ళని? చంద్రబాబు నాయుడు నాటిన మొక్క అని అన్న ఆ విడుదల రజనీ ఎవరైతే ఉన్నారో మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారండి అసలు? ఇలాంటి దందాలు పేరు మోసిన రౌడీలు చేస్తారు, గూండాలు చేస్తారు. లేకపోతే మనకి వీళ్ళు ఉంటారు కదా, ముంబైలో అతను ఎవడు ఉండేవాడు, దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, అంటే కిడ్నాపులు చేసి లేకపోతే బెదిరించి నువ్వు ఇస్తావా చస్తావా అన్నట్టుగా. సో విడుదల రజనీ ఏ శాఖ మార్చులుగా చేశారండి? ఆరోగ్య శాఖ. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఒక మాజీ మంత్రి ఏం చేశారు? దందాలు చేయడమే కాదు, ప్రజల ప్రాణాలు తీస్తానని బెదిరించింది. అంటే ఆరోగ్యం ఇవ్వాల్సింది, ప్రాణం పోయాల్సిన వ్యక్తి ప్రాణం తీస్తానని బెదిరించింది. నువ్వు అతని పాప ఏదో క్రషర్ నడుపుకుంటున్నాడు ఆయన, ఏది ఏం బాలాజీ, లక్ష్మీ బాలాజీ క్రషర్, ఏదో స్టోన్ క్రషర్ అది. సో వాళ్ళు ఎప్పుడు 2010 నుంచి నడుపుకుంటున్నారు. వాళ్ళు అన్ని పత్రాలు సవ్యంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎటువంటి అవకతవకలకి పాల్పడలేదు. అటువంటి పెద్ద మనిషిని సడన్గా ఈవిడ 2020లో పిలిచి నువ్వు క్రషర్ నడుపుకుంటున్నావు, నాకు 5 కోట్లు ఇవ్వాలి అన్నారు. అంటే ఇతనికి అర్థం కాలేదు, ఎందుకు ఇవ్వడం, నా దగ్గర కాగితాలన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా అని అంది. అదేదో కమల్ హాసన్ సినిమాలో లాగా అన్నమాట. మొన్న కూడా వచ్చింది కదా భారతీయుడు 1లో లాగా. సో అంటే అతను అలా అనేసరికి ఆవిడ, అవంతా మాకు తెలీదు, నువ్వు నడుపుకోవాలంటే ఎమ్మెల్యేకి నువ్వు ఇంత రుసుము ఇవ్వాలి, అంటే ఇది నా ఇలాకా సుమా, నువ్వు ఇస్తావా చస్తావా అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అంటే వాళ్ళు ససేమిరా అన్నారు. అంటే వెంటనే అతను ఎవడు, జాషువా. సో ఇది అయ్యాక సెప్టెంబర్ 11న 2020లో అదనపు ఎస్పీ విజిలెన్స్ అన్నమాట, జాషువా వెళ్ళి అతని క్రషర్ అంతా మొత్తం ఆ సైట్ అంతా పరిశీలించి ఇక్కడంతా అవకతవకలు జరుగుతున్నాయి, మీకు 50 కోట్లు ఫైన్ వేస్తామన్నారు. వీళ్ళు హడిలిపోయారు, 5 కోట్లు ఎక్కడ, 50 కోట్లు ఎక్కడ. అప్పుడు ఏం చేయాలో తెలియక మళ్ళీ విడుదల రజనీని కలిశారు. కలిస్తే విడుదల రజనీ పిఏ రామకృష్ణ వీళ్ళకి మధ్యలో టచ్లోకి వచ్చాడు కదా, మీరు 5 కోట్లు ఇవ్వాలి, ఇచ్చి తీరాలని. సో ఆ పిఏ రామకృష్ణకి కూడా 2.2 ఇమ్మని చెప్పింది. చెప్తే విడుదల రజనీ మరిది ఉన్నాడు, ఆయన ఈ డబ్బులు తీసుకున్నాడు మొత్తానికి. సో దీని మీద ఇప్పుడు ఈ చలపతిరావు తన పార్ట్నర్ నంబూరు శ్రీనివాసరావుని తీసుకెళ్ళి గుంటూరులోని ఏసీబీ ఆఫీస్లో అక్కడ ఫిర్యాదు చేయటం అయితే జరిగింది. అంటే రజనీ ఏం చేశారు అనే దానికి ఇది ఒక చిన్న మచ్చుతునక అనమాట. ఇక్కడితో ఆవిడ ఆగి ఉండదు. ఇప్పుడు అన్ని వేల కోట్లు ఎట్లా వచ్చాయండి వీళ్ళందరికీ? ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా, మీరు రోజా కావచ్చు, రోజా ఆల్రెడీ ఒక స్కామ్ లో ఉంది, ఈవిడ ఇప్పుడు ఈ స్కామ్, ఇంతకు ముందు కూడా చాలా వచ్చాయి. ఎలక్షన్స్ ముందు కూడా టికెట్స్ కోసం కూడా ఈవిడ చాలా వసూలు చేసింది, చాలా బెదిరించింది అని మనకు వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళందరూ గెలిచి ఉంటే బై ఛాన్స్ పొరపాటున ప్రజల గతి ఏమయ్యేది? వీళ్ళందరూ గెలిచి ఉంటే వీళ్ళు ఇప్పుడు ఈ వ్యాపారులు ఏమైపోయేవాళ్ళు, వీళ్ళందరూ ఏమైపోయేవాళ్ళు? నిజంగా ఆలోచిస్తేనండి 5 ఏళ్ళు రాక్షస పాలన నాలో, అవినీతి పాలన నాలో, అసలు ఎలాంటి పాలన నాలో తెలియదు.
అసలు అంటే ఎలా ఉండకూడదు అనే దానికి ఒక చక్కటి ఉదాహరణగా వీళ్ళ 5 ఏళ్ల పాలన కొనసాగింది. ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్పి ఉండకపోతే, ఓట్లతోటి వాళ్ళని ఓడించి ఉండకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమై ఉండేవాళ్ళండి? అంటే మనమేమి చెప్పట్లేదు, అక్కడ అన్నీ రోజుకో తార్కాణం కనిపిస్తుంది. అక్కడ రోజుకొకళ్ళు బయటకు వస్తున్నారు, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, మేమందరం బాధితులమే, మమ్మల్ని ఈ రకంగా వాళ్ళు హెరాస్ చేశారు అని చెప్పి బయటకు వస్తున్నారు. అంటే ఒక ఆడ మనిషి అయ్యుండి, ఒక మహిళా మంత్రి అయ్యుండి ఆవిడ అట్లా బెదిరించిందంటే ఆవిడ ఏ అండ చూసుకుని బెదిరించి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అండ, సజ్జల రామకృష్ణారెడ్డి అండ, ధనంజయ రెడ్డి అండ, లేదు వీళ్ళెవరూ కాదు అవినాష్ రెడ్డి అండ. అంటే పులివెందుల కడప అంటేనే ఫ్యాక్షనిజం కదా. అంటే వేసేస్తారా వీళ్ళు మనుషుల్ని వినకపోతే? ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే 2.2 కోట్లు ఇవ్వకపోతే అతను క్రష్ మోయించేసి ఉండేవాళ్ళ. 50 కోట్ల ఫైన్ ఏంటండి మీకు గుర్తుందా? పులవర్తి నానికి కూడా 50 కోట్లు ఫైన్ వేశాడు పెద్దిరెడ్డి, మీకు గుర్తుంటే. అసలు ఏంటిది 50 కోట్లు ఏంటండి? అసలు ఎక్కడి నుంచి వస్తుంది అంత డబ్బు? అంటే వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు వాళ్ళంత అవినీతిగా సంపాదించారనమాట. అర్థమవుతుంది మనకు. అదే అయితే కోట్లు ఏంటండి అసలు? అంటే 10 రూపాయలు 20 రూపాయలు అన్న, అంటే 100 రూపీస్ అన్న విధంగా వీళ్ళు 50 కోట్లు 60 కోట్లు 150 కోట్లు అంతే కదా మాట్లాడేస్తున్నారు. చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. మనకి 1000 రూపాయలు అంటేనే ఎక్కువ అనుకుంటాం మనం. కోట్లు 50 కోట్లు ఎవడి సొమ్మండి? ఏం చేశారు ఇవంతా? ఇప్పుడు అందరి మీద ఏసీబీ ఈడీ రైట్స్ అయితే జరగాలండి. ప్రతి ఒక్క మాజీ మంత్రి మీద జరగాలి. ప్రతి ఒక్క మంత్రులే కాదు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రెజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అంటే వైసీపీకి చెందిన వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరి మీద రైట్స్ జరగాలండి. ఒక్కొక్కరి దగ్గర ఎంతెంత ఉన్నాయో మొత్తం బయటకు రావాలి. అది కనుక ఆ డబ్బులు వస్తే అసలు మనకు కేంద్రం సహాయం అక్కర్లా, కేంద్రం నిధులు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కళ్ళు మూసుకున్న 5 ఏళ్లలో అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాల్లో దోచుకున్నది బయటకు వస్తే అది కనుక ప్రజలకి మనం సవ్యంగా ఉపయోగించగలిగితే అసలు మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, కేంద్ర సహాయమే అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్కి చెప్పాలి. అంటే ఇప్పుడు కూడా కేంద్రం సహాయం చేస్తుంటే అక్కడ నుంచి నిధులు కేటాయిస్తున్నా కూడా దానికి కూడా పుల్లలు పెట్టే ఇదిలో చేస్తున్నారు. ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు వస్తున్నా కూడా వాళ్ళకి కూడా మెయిల్ పెడుతున్నారు. వాళ్ళకి మెయిల్స్ పెట్టడం, వాళ్ళకి మీరు రాకండి, అసలు అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతలు అంతా కొరవడ్డాయి, అంతా హత్య రాజకీయాలు, ఏదో ఒక పేరు ఇంతవరకు బయటకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. నిన్న వరదనే ఆయన రాజకీయం చేద్దాం అనుకున్నాడు, వరద బీభత్సాన్ని కదా. ఇంక ఇంతకు మించిన మాజీ ముఖ్యమంత్రులు ఎక్కడ ఉండరు ప్రపంచంలో. అంటే ఏదైనా కూడా తనకి లాభంగా తనకి సానుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ దానికి ప్రజలు బాగానే బుద్ధి చెప్తున్నారు, వాళ్ళు వాస్తవాలు బాగానే వ్యక్తపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిజంగా చేశాడు, చంద్రబాబు నాయుడు పాలనలో మేము బాగున్నాము, ఇంత కెలామిటీ వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకుంది ప్రభుత్వం అని వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.